సంక్రాంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు పెద్ద కానుక అందించారు. పెన్షన్లు 2000కు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సీఎం ఈ ప్రకటన చేశారు. ఈ నెల నుంచే పెంచిన పెన్షన్లు చెల్లిస్తారు. దీని ద్వారా 50 లక్షలకు పైగా పెన్షన్దారులకు లబ్ధి చేకూరనుంది. ఏపీలో పెన్షన్దారులకు శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి కానుకగా పెన్షన్లు 1000 నుంచి 2000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరికి సంబంధించి పెన్షన్ ఇప్పటికే తీసుకున్న వారికి పెంచిన పెన్షన్లు ఫిబ్రవరిలో అందజేస్తామని సీఎం చెప్పారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. నెల నెలా ఉద్యోగులకు ఎలాగైతే జీతాలు వస్తాయో అదే తరహాలో పెన్షన్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సీఎం చెప్పుకొచ్చారు. రాబోయే నెల ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు పింఛన్ ఇస్తానని మరొకసారి అనౌన్స్ చేస్తున్నా. ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ ఎంతైనా పర్వాలేదు. నాకు కావాల్సింది పేదవాళ్లే కావాలి. ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఆదుకుంటా. అందుకనే ఇంకోటి ఆలోచించాను. 2019 మొదటి సంవత్సరం, ఇది నూతన సంవత్సరం. ఇక్కడ కూడా 1000 రూపాయలు కలిసి ఫిబ్రవరిలో 3000 రూపాయలుగా ఇచ్చి ఆ తర్వాత 2000 రూపాయలు ఇస్తాను. వృద్ధులు, వితంతువులు వయోభారంతో మందులు కొనుక్కునేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెన్షన్లు పెంచామన్నారు చంద్రబాబు. ఎంత ఖర్చైనా పర్వాలేదని, పేదల సంక్షేమమే తమకు ముఖ్యమని చెప్పారు. సంపద సృష్టించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతానని, తిరిగి ఆ సంపదను ప్రజలకే పంచుతానని చంద్రబాబు తెలిపారు. అక్టోబర్ నుంచి 200 రూపాయలు 5 రెట్లు 1000 రూపాయలు చేసి మీకు అండగా నిలబడిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చాలా మంది నేను గుర్తుపెట్టుకోవాలి. మీ పిల్లలు చూడకపోయినా ఆ రోజు ఒక మాట చెప్పాను. పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఉద్యోగస్తులకు ఎట్లయితే జీతాలు వస్తాయో అదే తరహాలో మీ ఇంటికి 1000 రూపాయలు పంపించిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అయితే 2014కు ముందు పెన్షన్ నెలకు 200 మాత్రమే. టీడీపీ అధికారంలోకి వచ్చాక నెలకు 1000 రూపాయలకు పెంపు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పెన్షన్లు కలిపి దాదాపు 50,61,906 మందికి లబ్ధి చేకూరుతోంది. పింఛన్ల కోసం నెలకు 560 కోట్ల చొప్పున ఏడాదికి 6,720 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అన్ని రకాల పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేయడంతో నెలకు 1,120 కోట్లు, ఏడాదికి 13,440 కోట్ల చొప్పున వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజా జన్మభూమి గ్రామ సభల్లో ఈ నెల 9వ తేదీ నాటికి పెన్షన్ల కోసం మరో 1.5 లక్షల దరఖాస్తులందాయి. వివిధ రూపాల్లో అందిన విజ్ఞప్తులతో కలిపి దాదాపు 4.55 లక్షల కొత్త పెన్షన్లు మంజూరయ్యే అవకాశం ఉంది. దీంతో మొత్తం 54 లక్షలకు పైగా పెన్షన్దారులకు ఫిబ్రవరి నుంచి లబ్ధి చేకూరనుంది. మొత్తానికి పెన్షన్ల పెంపుతో ఏపీలో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.